భారతీయ రైల్వేలో మొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వే పార్సల్ యాప్ను ప్రవేశపెట్టింది. రైల్వే పార్సల్ యాప్ పేరుతో లాజిస్టిక్ సర్వీస్ను దక్షిణ మధ్య రైల్వే లాంచ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీనివాస్ శ్రీవాత్సవ చేతుల మీదుగా రైల్ పార్సల్ యాప్ను ప్రారంభించారు. ఇంటి వద్దనే పార్సల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో రైల్ పార్సల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటగా 7 నగరాల్లో రైల్ పార్సల్ యాప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ రైల్వే చరిత్రలో ఒక రెవల్యూషనరీ రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే రైల్ పార్సల్ యాప్ అనేది ఇవాళ లాంచ్ చేయడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ రైల్ నిలయంలో. దీంట్లో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు అంటే రైల్వే చరిత్ర భారతదేశం మొత్తంలో 1853 నుంచి రైల్వే స్టార్ట్ అయిన నుంచి ఇవాళ వరకు కూడా పార్సెల్ బుకింగ్ అన్నది స్టేషన్కి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు కావాల్సిన డెస్టినేషన్ స్టేషన్లో మళ్ళీ ఆ పార్సల్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ని రోజులు అదే ఉండేది. ప్రస్తుతం ఇవాల్టి నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం డోర్ టు డోర్ డెలివరీ అంటే ఇంటి నుంచే మనం పార్సల్ని బుక్ చేసుకుంటే అది మళ్ళీ డోర్ డెలివరీ అంటే మనకు కావాల్సిన డెస్టినేషన్లో ఇంట్లోనే డెలివరీ ఇవ్వబడుతుంది. సో కంప్లీట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే ఇప్పుడు అమెజాన్ కానీ స్విగ్గీ, జొమాటో ఎలా ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలా రైల్వే కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ టైం తీసుకురాబోతుంది. ఈ రైల్ పార్సల్ యాప్ అనేది పైలట్ ప్రాజెక్ట్ లాగా సౌత్ సెంట్రల్ రైల్వేలో హైదరాబాద్ డివిజన్ తీసుకున్న ఇనిషియేటివ్. అయితే దీంట్లో భాగంగా ఇవాళ లాంచ్ అయిన ఈ రైల్ యాప్ ఓన్లీ 7 సిటీస్లోనే అవైలబుల్ ఉండబోతూ ఉంది. అందులో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు ఈ 7 సిటీస్లోనే ఈ యాప్ అవైలబుల్ ఉంటుంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ లాగా లాంచ్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం ఈ 7 సిటీస్లో అవైలబుల్ ఉండి దీంట్లో ఫర్దర్గా కావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ చేసి పూర్తి స్థాయిలో పాన్ ఇండియాలో రోల్అవుట్ చేయడం జరుగుతుంది.